ఇందాక నా మీద చాలా కోప్పడ్డారు. ఈ ఇంట్లో ఎవరు నన్ను తిట్టినా పట్టించుకోను, కానీ మీరు తిడితే నాకు బాధ కలుగుతుంది. ఎందుకో తెలియదు. సక్కు, నేను కావాలని తిడతానా చెప్పు? నేనెప్పుడు నీ పక్షానే ఉంటాను. ఇలా చూడు సక్కు, నాకు న్యాయం ముఖ్యం. ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి మద్దతిస్తాను. అందుకే నేను దృఢంగా నమ్మాను గుమస్తా బాబాయ్కి మీరు అన్యాయం జరగనివ్వరని. నీకు అర్థం కావట్లేదా సక్కు? నిన్ను కాపాడడానికి మధ్యలో వచ్చాను. నేను జోక్యం చేసుకోకపోతే ఆ గుమ్మస్తాలాగా నువ్వు కూడా అమ్మ దగ్గర దెబ్బలు తినేదానివి. అత్తయ్య గుమస్తా బాబాయ్ని తీవ్రంగా దండించారు. బాధ తట్టుకోలేక అరిచారు. ఆయన అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోయానండి. ఆయన దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నారు. నీకు పిచ్చి అనుకోవాలా లేక చిన్న పిల్లవనుకోవాలా? ఏమనుకోవాలి? ఇలాంటి విషయాల గురించి మాట్లాడే వయసు నీకింకా రాలేదు. అసలు నీకు లోక జ్ఞానం ఏముందని? వ్యాపారం అంటే ఏమనుకుంటున్నావు? ఇది చిన్నపిల్లల ఆట కాదు. తాకట్టు పెట్టిన ఆభరణం దొంగిలించబడింది. వాళ్ళకెవరు సమాధానం చెప్తారు? ఎవరైనా తాకట్టు పెడితే దాన్ని తిరిగివలసిన బాధ్యత మనది. వాళ్ళు అప్పు తీర్చగానే ఆ వస్తువులు జాగ్రత్తగా వాళ్ళకి తిరిగిచ్చేయాలి.